ఆయనకి రికార్డింగ్ రైట్ ఉంది. ఇప్పుడు మీకు రికార్డింగ్ రైట్ లేదు. ఇప్పుడు మీరు హోస్ట్ అయిపోతే మీకు రికార్డింగ్ రైట్ వస్తాయి. ఓకే సార్. సో హోప్ యూ గాట్ టు నో హౌ టు హ్యాండిల్ ది స్క్రీన్ ఫస్ట్ ఇన్ జూమ్ లో స్క్రీన్ హ్యాండిలింగ్ ఎట్లా చేయాలో అది మెయిన్. ఆన్ స్క్రీన్ కీబోర్డ్ ఎట్లా ఓపెన్ చేయాలా, అవుట్ కీ ఏంటి OSK. నా స్క్రీన్ మీకు కనపడుతుందా? yes sir, కనిపిస్తుంది సార్. కనిపిస్తుందా? ఓకే ఫైన్. సో OSK ఇది ఒక కొత్త విషయం ఇప్పుడు ఈరోజు అర్థమైంది. OSK ఆన్ స్క్రీన్ కీబోర్డ్. ఓకే సార్. అలాగే ఆన్ స్క్రీన్ కీబోర్డ్ మీరు మర్చిపోతే ఎలా చేయాలా? ఇప్పుడు ప్రతి విషయం కోడింగ్ వర్డ్ గుర్తుపెట్టడం కష్టంనా? అది కంట్రోల్ ఆర్ నొక్కి అంటే OSK నేను ఒక కోడ్ వర్డ్ చెప్పింది, కానీ అది సిస్టంలో ఎక్కడ ఉంటుంది? అది విషయం. ఇప్పుడు సిస్టంలో ఎక్కడ ఉంటుంది అంటే ఎసెసరీస్కి వెళ్ళండి. ఎసెసరీస్లో సిస్టమ్ టూల్స్కి వెళ్ళండి. సిస్టమ్ టూల్ మీదే ఆన్ స్క్రీన్ కీబోర్డ్ ఉంటుందా లేదా చూడండి. లేవా? ఈజీఎస్ఎస్కి వెళ్ళండి, తర్వాత అక్కడ ఉంటుంది ఆన్ స్క్రీన్ కీబోర్డ్. సో ఏం ప్లేస్లో ఉంటుంది అది తెలిసిపోయింది. సిస్టమ్ టూల్ మీద ఈజీఎస్ఎస్ మీద ఆన్ స్క్రీన్ కీబోర్డ్ ఉంది. అలాగే ఇప్పుడు క్యారెక్టర్ మ్యాప్ మళ్ళీ ఒక విషయం. ఇక్కడ ఏమవుతుందంటే ఫాంట్స్ మొత్తం మీ సిస్టంలో ఏమేమి ఫాంట్ ఉంటుంది మొత్తం ఫాంట్ వస్తాయి. ఓకే, ఫాంట్స్. ఆ ఫాంట్స్కి రిలేటెడ్ ఓన్లీ ABCD కాదు, ఒక్కొక్క ఫాంట్ మీద చాలా డిజైన్ ఉంటుంది. ఆ కాపీరైట్ సింబల్స్ అన్నీ ఉంటుంది. ఇంటర్నెట్ అవసరం లేదు. 70% పని మీరు ఇంట్లో కూర్చే వితౌట్ ఇంటర్నెట్ మీరు డిజైన్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఫాంట్ ఫ్యామిలీలో ఇలా డిజైన్స్ ఉంటుంది. ఆ డిజైన్ సింబల్స్ మొత్తం ఉన్నాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? CHARMAP నొక్కాల. ఏం కొట్టాలా? CHARMAP, క్యారెక్టర్ మ్యాప్. CHARMAP. ఓకే సార్. ఇది ఒక నెక్స్ట్ కోడ్ వర్డ్ చెప్పింది, క్యారెక్టర్ మ్యాప్. అప్పుడు ప్రతి సింబల్స్ మీకు విజిటింగ్ కార్డ్ బ్రౌచర్ ఏదైనా చేసిన టైంలో సింబల్స్ అవసరం పడుతుంది. ఇంటర్నెట్ లేదు కూడా మీ సిస్టమ్ మీద ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటుంది విండోస్లో. అది మనం యూజ్ చేయొచ్చు. ఇది అర్థమైందా? ఓకే సార్. ఇది ఎక్కడ ఉంటుంది సిస్టంలో అంటే సేమ్ ప్రోగ్రామ్ విండోస్లోకి వెళ్ళి ప్రోగ్రామ్కి వెళ్ళి క్యారెక్టర్ మ్యాప్ ఎక్కడికి వెళ్ళాలా? ఎసెసరీస్కి వెళ్ళాలా? క్యారెక్టర్ మ్యాప్, accessories of access, ES of access, సిస్టమ్ టూల్కి వెళ్ళాలా? సిస్టమ్ టూల్. ఓకే సార్. ఈజీ యాక్సెస్ కాదు, ఈజీ యాక్సెస్ మీదే మీకు కీబోర్డ్ ఉంటుంది, కానీ సిస్టమ్ వెళ్తే క్యారెక్టర్ మ్యాప్ ఉంటుంది. క్యారెక్టర్ మ్యాప్ ఇవన్నీ సింబల్స్ ఉంటుంది. సో విజిటింగ్ కార్డ్ బ్రౌచర్ లీఫ్లెట్ ఇవన్నీ చేసిన టైంలో నెట్కి వెళ్ళి సెర్చ్ చేసి అది ఇవన్నీ చేయడానికి అవసరం లేదు. ఇది అన్ని టెక్స్ట్ లాగా ఉంటుంది. కాపీ చేస్తే టెక్స్ట్ లాగా టైప్ పేస్ట్ చేస్తే చాలు. ఇప్పుడు ఒక ఇలా టెలిఫోన్ సింబల్ కావాలంటే కాపీ చేసి ఫోటోషాప్కి వస్తే పేస్ట్ చేయొచ్చు. ఫోటోషాప్ కాదు, ఏదో సాఫ్ట్వేర్ వెళ్ళండి, ఈ ఫ్యామిలీలో ఈ ఫాంట్ ఉంటుంది, కాపీ చేయండి. అది MS వర్డ్, పవర్ పాయింట్ ఎక్కడైనా సరే ఇది సిస్టమ్ రిలేటెడ్ టూల్స్. ఎందుకంటే మీరు డిజైన్ కోసం ఇక్కడ 100 డిజైన్స్ లైక్ thousands ఆఫ్ డిజైన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఉంటుంది. ఏమైనా యూజ్ చేయడానికి రావాలి. చూడండి, ఇప్పుడు ఈ సింపుల్ నెట్కి సెర్చ్ చేయడానికి అవసరం లేదు. ఆటోమేటిక్గా ఎవరు హెల్ప్ చేసింది? మీ సిస్టంలో ఉంటుంది. సిస్టమ్ టూల్. అది ఎక్కడ ఉంటుంది అది తెలిసిపోతే 50% పని అయిపోయింది. కోసం నెట్ మీద సెర్చ్ చేయడానికి అవసరం లేదు. Is it okay? Yes sir. So you got to know how to use your system for designing without internet and without learning the software of design. Designing software నేర్చుకోలేదే మీరు డిజైన్ ఎట్లా చేయొచ్చు అది నేను చెప్పింది ఇప్పుడు. So 30 to 40% design is already there in your system in the form of character map and registered mark, trademark ఇవన్నీ అవసరమా డిజైనర్కి. ఆ కోసం మీ కీబోర్డ్ మీద అది లేదు. ఆ కీబోర్డ్లో లేదన్న సింబల్స్ మీకు క్యారెక్టర్ మ్యాప్స్. సో ఏదొచ్చి ఒక ఫ్యామిలీకి వెళ్తే టెస్ట్ బట్టి ఒక్కొక్క ఫ్యామిలీలో మళ్ళీ 100,000 ఆఫ్ డిజైన్స్ ఆర్ దేర్. ఓన్లీ యూ నీడ్ టు డూ రిజిస్టర్డ్ మార్క్ కావాలా, జస్ట్ డబుల్ క్లిక్
copy it up, Select come over copy. here and paste అయిందా? Yes, sir. ఇది జూమ్ చేస్తుంది. సో రిజిస్టర్ మార్క్ మీ సిస్టంలో ఉంది, కాపీ రైట్ సిస్టంలో ఉంటుంది కానీ కీబోర్డ్లో లేదు. ఇది టెక్స్ట్ ఫ్యామిలీలో ఉంటుంది, టెక్స్ట్ మీదే ఉంటుంది. సో ఈ మెటర్ అర్థమైందా? సో వాట్ ఈస్ ద థింగ్స్ యూ గాట్ టు నో టుడే? వాట్ ఈస్ క్యారెక్టర్ మ్యాప్? Yes, sir. Then what is the other thing you got to know? What is OSK keyboard. On On screen screen keyboard. On screen keyboard. అదికి రన్ కమాండ్ ఏంటి? OSK. క్యారెక్టర్ మ్యాప్. అదికి రన్ కమాండ్ ఏంటి? ఎలా సెర్చ్ చేయాలా? CHARMAP. Yes, sir. CHARMAP జస్ట్ రాస్తే చాలు, అది ఎక్కడ వస్తుంది. ఇవన్నీ ఎక్కడ ఉంటుంది? Windows. సిస్టమ్ టూల్ మీదే ఉంటుంది. Yes, sir. System tool. మై ప్రోగ్రామ్, మళ్ళీ System tool. Accessories, system tool. సిస్టమ్ టూల్స్. ఇది Character map. ఆఫ్ ఎస్ఎస్, ఈ రెండు మీద ఉంటుంది. Yes, sir. ఎస్ఎస్ లో ఆన్ స్క్రీన్ ఫస్ట్ ఎసెసరీస్ లో ఉంటుంది. Okay, sir. ఎసెసరీస్ లో క్యారెక్టర్ మ్యాప్ ఒక ప్లేస్ లో ఉంటుంది. On screen keyboard కూడా ఉంటుంది. ఆన్ స్క్రీన్ హౌప్ లైక్ సిస్టమ్ టూల్ ఉంటుంది. సిస్టమ్ Yes, sir. టూల్. ఇది ఈజీ టు అసెస్. సో యూ నీడ్ టు చెక్ లైక్ క్రాస్ లో ఉంటుంది అది. బట్ యూ గాట్ టు నో లైక్ దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ ఇస్ దేర్ ఇన్ accessories. Yes, sir. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్ యాజ్ ఎ డిజైనర్? మీకు డిజైనర్ ఉండే టైంలో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎలా హెల్ప్ అవుతుంది, అది మెయిన్ విషయం తెలుసుకోవాలి. ఇవన్నీ సబ్జెక్ట్ అలాగా 100 విషయం ఉంటుంది, కానీ నా లైఫ్లో ఈ 2 ఆప్షన్స్ ఫోటోషాప్లో డిజైన్ చేసే టైంలో ఎలా హెల్ప్ అవుతుంది సార్, అది ఆన్సర్ ఈజ్ యువర్ ప్రొఫెషనల్ ఆన్సర్. Yes, So sir. it will help you out to make symbols, to make icons, Logos. to make logos. అప్పుడు ఇది హెల్ప్ అవుతుంది, రైట్ నా? Yes, sir. ఇది టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది, బట్టి మీరు ఎంతైనా సరే జూమ్ చేస్తే క్వాలిటీ పోతారు. లాస్లెస్ లైక్ క్వాలిటీ 100% క్వాలిటీ ఉంది. లైక్ క్వాలిటీ ఉంటుంది, ఎందుకంటే ఇది టెక్స్ట్, ఇది ఇమేజ్ కాదు. Yes, sir. టెక్స్ట్ Text. వెక్టర్ ఉంటుంది. అండ్ 10 feet 20 feet హోర్డింగ్లు కూడా 100% క్వాలిటీ వస్తాయి. Yes, sir. మీరు ఫోటోషాప్లో ఏదో నుంచి పెన్సిల్ మీద బ్రష్ మీద డిజైన్ చేస్తే కొంచెం పెద్ద చేస్తే క్వాలిటీ పోతాయి, కానీ ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ మ్యాప్ మీద ఏదో నుంచి మనం తయారు చేసింది అది 300% జూమ్ చేస్తే కూడా క్వాలిటీ పోతలేదు. Hope I made you clear Yes, sir. how it is going to help you out in your future designing process. It is not in Photoshop. Photoshop లో ఇది లేదు ఇన్ఫర్మేషన్. Yes, ఈ ఇన్ఫర్మేషన్ మీకు వేరే ఆర్టిస్ట్ నుంచి డిఫరెన్స్ స్టార్ట్ చేస్తారు. Okay, sir. So try to use character map. Try to use on-screen keyboard. Character map is a powerful tool. Fine. Yes, sir. Let us go into the software. Last Yes, class ఏం జరిగింది? అది ఓపెనింగ్, క్లోజింగ్, టైలింగ్ Yes, sir. అది పాట. సో అక్కడి నుంచి నేను కంటిన్యూ చేస్తాను. కంట్రోల్ ఓపెన్, ఎంటర్, కథం, ఆల్ట్. ఇప్పుడు టైలింగ్ ఎట్లా చేయాలా? ఆల్ట్ డబ్ల్యూ అండ్ Alt W. యూజ్ నేవిగేషన్, Yes, sir. ఎంటర్, ఫినిష్. నా చిన్న ఎట్లా చేయాలా? కంట్రోల్ మైనస్ మైనస్ మైనస్, రైట్? Yes, sir. మళ్ళీ జూమ్, మ్యాచ్ Control జూమ్ ఎట్లా minus. చేయాలా? Control plus. మ్యాచ్ జూమ్. ఇప్పుడు అంటే అందరూ డబ్ల్యూ Alt Control 0. మళ్ళీ ఆల్ట్. నేనే ఇప్పుడు క్వశ్చన్ ఏమి అంటే ఇది ఎంత జూమ్ అయింది, మొత్తం ఫోటోగ్రాఫ్స్ అంతే జూమ్ అయిపోతా కావాలా? అప్పుడు ఏం చేయాలా? Yes, sir. ఏం చేయాలా? Windows. Window arrangement. Windows arrangement కి వెళ్ళి మళ్ళా మ్యాక్స్ జూమ్ అంతే. హాట్ కీ ఏంటి? Z. అంతే, కథం. అర్థమైందనా? ఇటువంటి Yes, sir. మీరే చెప్పింది.
yes sir. సో ఇది అలవాటు చేయాలి. ఇప్పుడు ఇది ఓకే ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఒక్కొక్క ఫోటోగ్రాఫ్కి జంప్ చేయాలి. హౌ టు మూవ్ టు ఏ పర్టికులర్ ఫోటోగ్రాఫ్. కంట్రోల్ ట్యాబ్ కనపడుతుందా మీకు స్క్రీన్ మీదే జంప్ అవుతుంది. yes yes sir, yes sir. ఇక సైడ్ లో బ్యాక్గ్రౌండ్ దగ్గర చూడండి ఒక్కొక్క పేరు హైలైట్ అయిపోతుంది. ఇప్పుడు దగ్గర డెజర్ట్ హైలైట్ ఉంది. yes sir. ఇప్పుడు ఏమి హైలైట్ ఉంది, ఇప్పుడు ఇది సార్, ఇప్పుడు కూడా అదే సార్ డెజర్ట్. ఇప్పుడు ఇది సార్, ఇది ఫ్లవర్స్. ఇప్పుడు ఇప్పుడు ఇది సార్, ఇది ఏమంటారు, ఇది వాటర్ బ్లూ కలర్ ది. ఆ ముందే ఆ పేరు ఉంది చూడండి, ఆ ఫోటోగ్రాఫర్ Yes, లెఫ్ట్ sir. సైడ్ ఆయన పేరేటి, దీని పేరా సార్, ఇది జెల్లీ ఫిష్. రైట్. ఇప్పుడు కోయిలా, ఇప్పుడు ఎస్ సార్, లైట్ హౌస్, పెంగ్విన్, ఎస్ సార్, టులిప్స్. ఓకే, సో ఫోటోగ్రాఫ్ sir. ఇలా పేరు ఉంటుంది, ఇలా జంప్ చేయాలి. హౌ టు జంప్, ఏమి కీబోర్డ్ షార్ట్ కట్ యూజ్ అయింది, కంట్రోల్ ట్యాబ్, హాట్ కీ ఆఫ్ ది డే, కంట్రోల్ ప్లస్ ట్యాబ్. గుడ్. ఇవి ఏమవుతాయి, నెక్స్ట్ ఫోటోగ్రాఫ్కి వెళ్తాయి. ఒక ఫోటో నుంచి నెక్స్ట్ ఫోటోగ్రాఫ్కి వెళ్ళిపోతా. ఓకేనా, ఖాళీ కంట్రోల్ ట్యాబ్ నొక్కితే సైడ్ బై సైడ్ వెళ్తుంది కదా సార్. కాదు చూడండి, నేను కంట్రోల్ ట్యాబ్ నొక్కుతుంది, ఏమవుతుంది, నెక్స్ట్ ఫోటోకి వెళ్తుంది. నెక్స్ట్ ఫోటో సీరియల్గా డౌన్కి వెళ్తుంది. అర్థమైందా, అలా బ్యాక్ రావాలంటే సార్ అది చెప్పలేదు, ఇది అర్థమైందా ఫస్ట్. అర్థమైపోయింది సార్. సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది, కంట్రోల్ ట్యాబ్ నొక్కితే నెక్స్ట్ ఫోటోకి జంప్ అవుతుంది. కంట్రోల్ ట్యాబ్, కంట్రోల్ ట్యాబ్, కంట్రోల్ పట్టుకునే ట్యాబ్. ఇప్పుడు నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ రెండు పట్టుకోండి, కంట్రోల్ షిఫ్ట్ మళ్ళీ ట్యాబ్. అప్పుడు ఏమవుతుంది, బ్యాక్ వస్తాయి, బ్యాక్. క్లియర్నా, కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్, కంట్రోల్ ట్యాబ్, రెండు కీబోర్డ్ షార్ట్ కట్ అర్థమైంది. CTRL ప్లస్ షిఫ్ట్ ప్లస్ ట్యాబ్. సో బ్యాక్ మూమెంట్ మళ్ళీ బ్యాక్కి వస్తాయి. సో 2 హాట్ కీస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నిన్న క్లాస్ ఏమి టైలింగ్ అర్థమైంది. ఇప్పుడు టైలింగ్లో ఏమి సైడ్లో పడుతుంది. ఇప్పుడు వన్ బిహైండ్ టు ది అదర్ అరేంజ్ చేయాలి, అది కూడా ఫ్రీగా. ముందేటి వన్ బిహైండ్ అదర్ ఉంటుంది, కానీ స్టాక్ ఆర్డర్లో ఉంటుంది, అటాచ్లో ఉంటుంది. ఇప్పుడు డిటాచ్ కూడా ఉండాలా, ఒకటి బిహైండ్ ఒకటి ఉండాలి. అంటే Alt WA and float all in window. What is that thing? Float all in window. One back side to the other arrange అయిపోతా. సో ఇక్కడ మీరు జంప్ చేయడానికి అలా జంప్ చేయొచ్చు. అలా కంట్రోల్ ట్యాబ్, కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్. ఎందుకంటే కస్టమర్ వర్క్ చేసిన టైంలో చాలా టైంలో అని చెప్తారు, ఈ ఫోటో కాదు, నెక్స్ట్ ఫోటో అట్లా చెప్తారు. ముందుకెళ్ళు అంటే వెళ్ళిపోవాలి. చాలా ఈజీనా. సో మరి అనేది కాదు, సైడ్ బై సైడ్ చూసుకోవాలి. Alt A దెన్ టైల్. సో వెంటనే టైల్, దెన్ స్టాక్ ఆర్డరింగ్ Alt WA దెన్ ఫ్లోట్ ఆల్ ఇన్ విండో. ఇంతవరకు క్లియర్నా? ఈరోజు కొత్త విషయం ఏమొచ్చింది, ఒక బేక్ ఇలా అరేంజ్ చేయాలి. ఈ బేక్ లోకల్ లాంగ్వేజ్, అది టెక్నికల్ లాంగ్వేజ్ ఏంటి, క్యాస్కేడింగ్. ఏమి క్యాస్కేడింగ్. సో 2 type of arrangement are there. ఏమేమి, టైలింగ్ అరేంజ్మెంట్, క్యాస్కేడ్ అరేంజ్మెంట్. గ్రేట్. క్యాస్కేడ్ కి హాట్ కీ ఏంటి చూడండి, లేదు సార్, హాట్ కీ దీనికి చూడండి, బాగా చూడండి. డి. ఇది అలవాటు చేయాల కళ్ళుకి. ఎందుకంటే కళ్ళుకి ఇలా చిన్న ఐకన్స్ మీద సాఫ్ట్వేర్ మాట్లాడుతా, ఆ ఐకన్స్ తెలిసిపోతే అది జనరల్కి ప్రొఫెషనల్కి డిఫరెన్స్. జనరల్ అవికి అది దొరుకుతలేదు, మీరు ప్రొఫెషనల్ బట్టి మీకు అది దొరుకుతాయి. అప్పుడు ఫోటోషాప్ అందరికి తెలుసు, మీకు బయట వ్యక్తికి డిఫరెన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, పబ్లిక్కి ఏమి కనపడతలేదు మీకు కనపడాలా. Alt WA టైల్, వెంటనే ఇది అరేంజ్ అయిపోయింది. ఓకేనా, మరి అన్ని క్లోజ్ చేయాలంటే ఏం చేయాలా, కంట్రోల్ Alt W. గ్రేట్, 1 click ఫినిష్. నా ఓపెన్. ఏం చేయాలా, డబుల్ క్లిక్ లేకపోతే కంట్రోల్
కంట్రోల్ కథం వన్ షాట్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ అయిపోయిన తర్వాత ఆ లోపలికి వెళ్ళిపోవాలి. ఏం ఫోటో కావాలో అక్కడికి వెళ్ళాలంటే టేబ్ నొక్కండి. ఇక్కడ టేబ్ నొక్కితే కూడా ఓపెన్ ఇలా జంప్ అవుతుంది, కనపడుతుందా? ఓన్లీ ట్యాబ్. ట్యాబ్ కొడితే నెక్స్ట్ 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 ట్యాబ్కి వెళ్ళిపోతాం. ఓకే సార్. ఆ తర్వాత ఇప్పుడు సడన్ గా మీరు ఇక్కడికి వస్తుంది, ముందుకు వెళ్ళిపోయింది, తర్వాత షిఫ్ట్ ట్యాబ్ మళ్ళీ బెక్ వస్తారు. అర్థమైందా? ఓపెన్ టేబుల్ పనిచేస్తున్న టేబ్ బటన్ షిఫ్ట్ టేబుల్, మీరు ఎక్కడికి కావాలో ఆ పర్టికులర్ ఏరియాకి వెళ్ళిపోతారు ఫస్ట్ మీరు. తర్వాత ఇక్కడ నెవిగేషన్ ఏరో, మీకు ఏం ఫోటో కావాలో జస్ట్ నెవిగేషన్ ఏరో, అర్థమైందా? లెఫ్ట్ రైట్ అప్ డౌన్ ఇవన్నీ యూజ్ చేసి ఏం ఫోటో కావాలో చెప్పు ఎట్లా చెప్పి కొత్తాం, ఎంటర్ కొట్టి ఓపెన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం అర్థమైంది రాయండి. ఓపెన్ విండోలో బ్రౌజింగ్ చేయడానికి టేబ్ బటన్ యూజ్ చేయాలా? ఓపెన్ విండో ఉందనా? ఓపెన్ విండో మీద మీరు టేబ్ బటన్ నెక్స్ట్ టేబ్ నెక్స్ట్ ఏరియాకి వెళ్ళడానికి. ఓకే, మరి పొరపాటుగా ముందుకు వెళ్ళిపోయింది, తర్వాత బెక్ రావాలంటే షిఫ్ట్ ట్యాబ్. గ్రేట్, షిఫ్ట్ ప్లస్ ట్యాబ్. అంటే ఏం లేదు, ఇవన్నీ మన లైఫ్లో టైం సేవ్ చేయడానికి మాధ్యమం. తెలియదు కూడా వర్క్ అవుతుంది, కానీ తెలిస్తే కొంచెం మన టైం సేవ్ అయిపోతాం. ఈ కొంచెం టైం ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది అంటే డిజైనింగ్ చేసిన టైంలో బ్రెయిన్ డిజైన్కి కావాలా, ఈ మౌస్ కర్సర్ ఈ మూమెంట్కి మనకు టైం స్పెండ్ చేయొద్దు. సో యూ కెన్ సేవ్ యువర్ టైం. మళ్ళీ టైలింగ్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టైల్. ఓకే, ఫస్ట్ ఫ్లోటింగ్ విండో ఒకటే ఉంది, ఫ్లోట్ చేసింది. ఫ్లోట్ చేసే ఏమవుతుంది, ఇది ఎక్కడ కావాలో అక్కడ మూవ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఒక కీబోర్డ్ షార్ట్కట్ చూడండి, కంట్రోల్ మైనస్. నిన్న క్లాస్లో తెలిసింది ఏమవుతాయి, జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఏదో చిన్న అవుతుంది పెద్ద అవుతుంది, అది ఇన్ అవుట్ నాకు తెలియదు, మీరు చెక్ చేయండి. జూమ్ ఇన్ ప్లస్ అంటే పెద్దగా, మైనస్ అంటే చిన్నగా సార్. అంతే. ఓకే సార్. అది ఇన్ అవుట్ ఏది నాకు తెలియదు, అవుట్ చిన్న అంటే ఇన్ థింక్ చేస్తే చెప్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఇమేజ్ మాత్రమే చిన్న అవుతుంది, ఇమేజ్ మాత్రమే పెద్ద అవుతుంది. నెక్స్ట్ ఒక కీబోర్డ్ షార్ట్కట్ ఆల్ట్ కంట్రోల్, అది సేమ్ కీబోర్డ్ షార్ట్కట్. అప్పుడు ఏంటి, కంట్రోల్ మైనస్ కంట్రోల్ ప్లస్ చేస్తుంది. ఇప్పుడు ఆల్ట్ కంట్రోల్ రెండు కలిపిసి చేయండి. ఎప్పుడు ఏమవుతుంది, ఫ్రేమ్ కూడా పెద్ద అవుతుంది, ఫ్రేమ్ కూడా చిన్న అవుతుంది. అర్థమైంది? అది ఫ్రేమ్ చిన్న చేయాలా, ఫ్రేమ్ పెద్ద చేయాలా. అప్పుడు కంట్రోల్ మైనస్లో ఏమవుతుంది, ఇమేజ్ మాత్రమే చిన్న అవుతుంది, ఫ్రేమ్ అట్లా పెద్దగా ఉంటుంది. సో మనకు ఫ్రేమ్ కూడా చిన్న కావాలంటే ఆల్ట్ పట్టుకునే కంట్రోల్ పట్టుకునే చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక కీబోర్డ్ షార్ట్కట్ వచ్చింది, కంట్రోల్ మైనస్ కంట్రోల్ ప్లస్. ఎట్లా సార్ నిన్న తెలిసింది, ఈ రోజు ఒక ఎక్స్ట్రా ఏం తెలిసింది జూమ్ ఇన్ జూమ్ అవుట్ కంటే, ఆల్ట్ ప్లస్ కంట్రోల్ విత్ ఫ్రేమ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్. వెరీ నైస్, సూపర్. ఇప్పుడు ఫ్రేమ్ కి ఇమేజ్ కి ఇద్దరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతాయి, కరెక్ట్నా? ఇద్దరు జూమ్ అవుట్ అవుతుంది ఒక టైంలో, ముందే ఓన్లీ. సో ఇవన్నీ ఎక్సెల్ షీట్లు పెట్టండి, ఒక ఎక్సెల్ తయారు చేయండి, లేదంటే పేపర్ మీద రాయండి. రాసింది కానీ మీ బుక్ మీదే హృదయ ఏమేమి హాట్కి వచ్చిందంటే నాకు టక్కున ఫోటో తీసి పంపించాలి. నెక్స్ట్ అవుట్, ఆల్ కంట్రోల్ డబ్ల్యూ, ఫినిష్. నేను ఏం చెప్పలేదు, ఓన్లీ ఫోటోస్ ఆఫ్ ఓపెన్ ఎట్లా చేయాలో అది 2 రోజుల నుంచి అదే జరుగుతుంది. బట్ అవుట్పుట్ రిక్వైర్డ్ ఆల్ డబ్ల్యూ ఏ. ఇప్పుడు ఇక్కడ ఫ్లోటిన్ ఉందో ఎందుకు చేయాలంటే అది డిటాచ్ ఫస్ట్, తర్వాత ఇది పని చేస్తా. ఓకే సార్. జస్ట్ మీ కీబోర్డ్ మీద లెఫ్ట్ హ్యాండ్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ అవుట్, ఓపెనింగ్ క్లోజింగ్ కథంనా? నెక్స్ట్ మళ్ళీ ఒక ప్రొఫెషనల్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తా. ఒక్కసారి ఫోటో ఓపెన్ అయింది అంటే ఆల్ట్ డబ్ల్యూఏ ఇది మైనస్
ఇక్కడ రైట్ క్లిక్ కొట్టండి. ఫోటోగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ మీద ఫోటోగ్రాఫ్ రేంజ్ అయితే ఉంది, అవుట్ సైడ్కి వెళ్ళండి. అవుట్ సైడ్ వెళ్తే మీకు బ్లాక్ కలర్ స్క్రీన్ చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే కొన్ని టైంలో మరి బ్యాక్గ్రౌండ్ సిమిలర్ ఉంటుంది. ఇప్పుడు గ్రే కలర్ వచ్చింది, డిఫాల్ట్ వచ్చింది, డిఫాల్ట్ ఉంది. ఆ ఫోటోగ్రాఫ్ కూడా బ్లాక్ ఉంటే ఆ ఫోటోగ్రాఫ్ ఎక్కడ ఉంది కనపడతలేదు. అప్పుడు ఎన్వైరన్మెంట్ చేంజ్ చేయొచ్చు. సో వాట్ యు గాట్ టు నో నౌ, హౌ టు కంట్రోల్ ది canvas environment. Yes sir, canvas environment. లేదు మన ఇష్టం ఉంటే కలర్ కావాలంటే అప్పుడు ఇష్టం ఉంటే కలర్ తీసుకోవచ్చు. డిఫాల్ట్ కావాలంటే డిఫాల్ట్ అయిపోతాయి. టిప్స్ అండ్ ట్రిక్స్ అర్థమైందా? Yes sir. ఇది క్యాన్వాస్ లో ఉంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్, అవుట్ సైడ్ బ్యాక్గ్రౌండ్, అవుట్ సైడ్ క్యాన్వాస్ కలర్. సో రైట్ డౌన్ వాట్ యు గాట్ టు నో నౌ, అవుట్ సైడ్ క్యాన్వాస్ కలర్ ఇట్లా చేంజ్ చేయాలా? Yes sir. అవుట్ సైడ్ క్యాన్వాస్ కలర్ చేంజ్. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ చేయాలి. క్లిక్లో అవుతలేదు, క్లిక్ అంటే లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ చేయండి. Yes sir. How to do that? Write down, right click. Right click is the answer. Yes sir. And change it. Default color తీసుకోవచ్చు, వైట్ బ్లాక్ చేసి ఇష్టం ఉండే కలర్ కావాలంటే అది కూడా చేంజ్ చేయొచ్చు. సో canvas is under your control now. And canvas environment is under your control now first. Yes sir. Be close. Now we'll go for like a new canvas making. కొత్త canvas ఇలా తయారు చేయాలి. ఫైల్, న్యూ, ఫోటోషాప్ మీదే మెజర్లీ 2 టైప్లు క్యాన్వాస్ ఉంటుంది. మెజర్ అంటే ఇండస్ట్రీ బట్టి 2 టైప్లు ఇండస్ట్రీలో ఫోటోషాప్ పని అవుతుంది. సో నా టు ది సబ్జెక్ట్, canvas can be done with reference to 2 industry majorly. Minor మరి 2 ఉంది, మేజర్ అంటే ఏమేమి? ఒకటి ప్రింట్ ఇండస్ట్రీ, ఒకటి స్క్రీన్ ఇండస్ట్రీ. అర్థమైందా ఇది? Yes sir. Print industry, screen industry, canvas. అక్కడ ఫోటోషాప్ వర్క్ అవుతుంది. బట్ ఇండస్ట్రీ వైజ్ సాఫ్ట్వేర్ ఓన్గా తయారు చేసింది క్యాన్వాస్. మన థింక్ చేయని కూడా అవసరం లేదు. మన ప్రింటింగ్ కావాలంటే ప్రింటింగ్ సెక్టర్కి వెళ్ళిపోవాలా. ఆ ప్రింటింగ్ సెక్టర్లో మళ్ళీ సాఫ్ట్వేర్ రెగ్యులర్ యూజ్ సెక్టర్స్ ఫైండ్ అవుట్ చేసింది. అది ఎగ్జాంపుల్ లైక్ ఫోటో ఇండస్ట్రీ. ఎందుకంటే ఫోటోషాప్ ఫోటో ఇండస్ట్రీ కోసం తయారైంది, అది ప్రింట్ కోసం. తర్వాత పీపుల్ క్లేవర్ దే ఆర్ స్టార్ట్ యూజింగ్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీ. దెన్ పేపర్ ప్రింట్ ఉంటుంది. పేపర్ అంటే చాలా రకాల A4 సైజ్, A3 సైజ్, A2 సైజ్, ఇలా పేపర్ ఇండస్ట్రీ ఉంటుంది. లిఫ్లెట్, బ్రౌచర్ అన్ని పేపర్లో ప్రింట్ అవుతుంది. బట్టి ఆ ఇండస్ట్రీ సైజెస్ ఆల్రెడీ ఉంది. ఈ 2 ఇది స్పెషల్ కేస్. మన ఇష్టం ఉంట సైజ్ ప్రింటింగ్ విజిటింగ్ కార్డ్ అలాంటి అది కస్టమ్ సైజ్, అది తర్వాత. కానీ ఈ 2 సైజెస్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ గివెన్. నెక్స్ట్ వస్తే స్క్రీన్. ఫోటోషాప్ ఓన్లీ ఫోటో ప్రింటింగ్ సైడ్లో కాదు, విజువల్ మీడియంలో కూడా పని అవుతుంది. విజువల్ మీడియంలో మళ్ళీ చాలా ఇండస్ట్రీ ఉంటుంది. అక్కడ నుంచి మేజర్ ఇండస్ట్రీ అంటే టెలివిజన్ ఇండస్ట్రీ, మరి ఫిల్మ్ ఇండస్ట్రీ, మళ్ళీ వెబ్ ఇండస్ట్రీ. ఇవన్నీ విజువల్, అది స్క్రీన్ నా, అది ప్రింటింగ్ కాదు. మళ్ళీ ఏముంటుంది వెబ్ తర్వాత మొబైల్ ఇండస్ట్రీ. మీరు మొబైల్లో కూడా డిజైన్ కావాలా, వాట్సాప్, ట్విట్టర్ ఇవన్నీ మీద డిజైన్ కావాలన్నా. సో ఆ సైజెస్ తెలుసుకోవాలా, ఆ సైజెస్ అవసరం పడుతుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఓన్గా అన్ని సైజెస్ ఆల్రెడీ డిఫైన్ చేసింది. మళ్ళీ ఏమి వీడియో, టీవీ వేరు, వీడియో వేరు. వీడియో అంటే ఏంటి? ప్రైవేట్ ఆల్బమ్ ఉంటుంది, అన్ని వీడియో సైజెస్. సో స్క్రీన్లో చాలా ఉంటుంది. ఇది కొన్ని సైజెస్ రెగ్యులర్ యూజ్ చేస్తుంది, అన్ని సైజెస్ సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఇచ్చింది. ఈ తర్వాత మన ఇష్టం ఉంటే సైజ్. ఇక్కడ మన విజిటింగ్ కార్డ్ కావాలంటే ఇక్కడ ఏమి ప్రీ డిఫైన్ సైజెస్ లేవు, ఓన్గా తయారు చేయాలా. సో అప్పుడేమి ఓన్ సైజెస్ అంటే ఒక టెక్నికల్ టర్మ్ ఉంటుంది, కస్టమ్ సైజ్. సో చెక్ ది స్పెల్లింగ్ ఇన్ నెట్. కస్టమ్ సైజ్, కస్టమ్ అంటే యూజర్ సైజ్. ఇది
సాఫ్ట్వేర్ ఇవ్వలేదు అంటే అప్పుడు ఓన్గా మనం సైజ్ తయారు చేయాలి. అర్థమైందా మ్యాటర్? ఎస్ సార్. నెక్స్ట్ ఫోటోషాప్లో ఎప్పుడైనా సరే మనం ఏదో డాక్యుమెంట్ తయారు చేస్తే టైంలో ఫోటోషాప్ ఒక టెక్నికల్ టర్మ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ టెక్నికల్ టర్మ్ ఏమంటే రిజల్యూషన్. అదేంటి? రిజల్యూషన్ అంటే ఏంటి? టెక్నికల్ ఇన్ఫర్మేషన్ డెఫినేషన్ అంటే నంబర్ ఆఫ్ పిక్సెల్స్ పర్ స్క్వేర్ ఏరియా. ఇది టెక్నికల్ డెఫినేషన్ ఆఫ్ రిజల్యూషన్. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఎన్ని పిక్సెల్స్ ఉంటుంది అదికి ఆ ఫోటోగ్రాఫ్కి రిజల్యూషన్ చెప్తుంది. ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ స్క్వేర్ ఏరియాలో 100 పిక్సెల్స్ ఉంటుంది అంటే 100 రిజల్యూషన్ చెప్తారు. ఈ రిజల్యూషన్ ఇంపార్టెన్స్ ఏమి ఉంటుంది అంటే ప్రింటింగ్ చేసిన టైంలో చాలా ఇంపార్టెంట్. ఇది స్క్రీన్ మీద మీరు డిజైన్ చేసే ప్రింట్కి వెళ్ళిపోతుంది టైంలో కొన్ని టైంలో బ్లర్ అయిపోతుంది. స్క్రీన్ మీద ఏం కనపడతలేదు, అన్నీ ఒకే కనపడుతుంది. ఎందుకు ప్రాబ్లం అయింది అంటే స్క్రీన్లో ఏదో నుంచి మన ప్రెజెంటేషన్ మినిమం 72 రిజల్యూషన్లు అయిపోతాయి, 72 పిక్సెల్ పర్ ఇంచ్. కానీ అదే ప్రింటింగ్కి వెళ్ళాలంటే మినిమం రిజల్యూషన్ 300 ఉండాలి, 300 పిక్సెల్ పర్ ఇంచ్. ఇక్కడ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. డిజైన్ అదే ఉంటుంది, స్క్రీన్ మీద అన్నీ బాగా కనపడతాయి, కానీ ప్రింటింగ్ వెళ్తే డిఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. 72 రిజల్యూషన్ మనం డిజైన్ చేస్తే ప్రింటింగ్ వెళ్ళే టైంలో కొన్ని క్వాలిటీ తగ్గుతుంది. ఆ క్వాలిటీ ఎందుకు తగ్గుతుంది అంటే వర్క్ మీరు తప్పు చేయలేదు, రిజల్యూషన్ తప్పు ఉంది. సో ఇప్పుడు ఏం అర్థమైంది? మినిమం రిజల్యూషన్ ఎక్కడ ఎంత ఉండాలా, కరెక్ట్నా? కొన్ని ఇది మనం మర్చిపోతే కూడా ప్రాబ్లం లేదు. సాఫ్ట్వేర్కి వెళ్ళే న్యూ ఫైల్ ఇక్కడ మీరు ఏదో చేస్తే ప్రింటింగ్ మీరు వెళ్తే ఆటోమేటిక్ రిజల్యూషన్ 300 బై డిఫాల్ట్గా ఉంటుంది, మీరు గుర్తుపెట్టడం కూడా అవసరం లేదు. అలాగా మీరు ఏదో నుంచి వెబ్సైట్, స్క్రీన్, టీవీ ఏదో నుంచి నొక్కితే ఇక్కడ 72 రిజల్యూషన్ డిఫాల్ట్గా అయిపోతుంది. సో కన్క్లూజన్ ఏంటి? ఫస్ట్ మీరు డిసైడ్ చేయాలా మీ డిజైన్ ప్రింటింగ్కి వెళ్తుందా లేదా, లేదు ఓన్లీ వాట్సాప్ ట్యూటర్లో వెళ్తుంది అంటే అప్పుడు 72 ఓకే. కానీ ప్రింటింగ్కి వెళ్తుందంటే ఫస్ట్ మీరు ఈ ప్రింటింగ్ సెక్టర్లో ఏదో నుంచి ఒక ట్యాగ్ మీద క్లిక్ చేయండి, అప్పుడు రిజల్యూషన్ సెట్ అయిపోతాం. తర్వాత సైజెస్ చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు విజిటింగ్ కార్డ్ అంటే ఇక్కడ విజిటింగ్ కార్డ్ సైజ్ లేదు, ఇక్కడ ఉంటుంది పేపర్ సైజెస్ పేరు. విజిటింగ్ కార్డ్ ఎలాగో ఒక పేరు లేదు. అప్పుడు మీరు ఫస్ట్ ఏదో పేపర్ సైజ్ తీసుకోండి, తీసిన తర్వాత ఇక్కడ మెజరింగ్ యూనిట్ సేమ్ వస్తుంది లేదా అది చెక్ చేయండి. ఉంది అంటే వాల్యూ ఎప్పుడు చేంజ్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక విజిటింగ్ కార్డ్ కావాలంటే 90 mm by 50 mm. ఇక్కడ ఏమైపోయింది? కస్టమ్ సేఫ్ అయిపోయింది. ముందే ఇక్కడ A4 సైజ్ పేపర్ ఇలా ఉంటుంది, ఇప్పుడు అది లేదు. ముందు ఎట్లా ఉంది? ఇంటర్నేషనల్ పేపర్ ఉంది. కానీ మీరు ఒక్కసారి ఇక్కడ వాల్యూ చేంజ్ చేసిందంటే ఆ ఇంటర్నేషనల్ పేపర్ అక్కడ వెళ్ళిపోతా, వెంటనే ఏమొస్తాయి? కస్ట్యూమ్. అంటే ఈ సైజ్ నేనే చెప్పలేదు, మీరు చెప్పింది అది చెప్తారంతే. కస్ట్యూమ్ అంటే అదే యూజర్ డిఫరెంట్ సైజ్. Hope I made you clear how to make a new sizes and what are the point to taken care while doing a new size for measurement. ఆ తర్వాత మళ్ళీ ఉన్నాయి. రిజల్యూషన్ అంటే ఏంటి అది తెలిసింది. ఇప్పుడు కలర్ ఏం తీసుకోవాలా సార్, ఇది నెక్స్ట్ క్వశ్చన్, కరెక్ట్ కదా? ఒక డాక్యుమెంట్ మీరు తయారు చేస్తుంది, అది ఎక్కడికి వెళ్తుంది అది మనకు ముందే తెలుసుకోవాలి, అప్పుడు బెటర్. ఆ తర్వాత తెలిస్తే ఇలా మోడిఫై చేయాలి అది ఉంది, కానీ ముందే తెలిస్తే మనం ఆ కలర్ మోడ్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మనం డిజైన్ చేసిన తర్వాత అది ఆఫ్సెట్ ప్రింటింగ్కి వెళ్తాం. ఆఫ్సెట్ ప్రింటింగ్ అంటే ఏంటి? ఈ బుక్స్ కానీ న్యూస్ పేపర్ అన్నీ ఆఫ్సెట్ ప్రింటింగ్. ఆఫ్సెట్ ప్రింటింగ్లో ఏమవుతుంది అంటే ఒక ప్రింటింగ్ ప్రెస్ మీదే ఒక పేపర్కి 4 టైమ్ కలర్ ట్రీట్మెంట్ చేస్తారు. ఆ 4 టైమ్ కలర్ చేస్తే లాస్ట్కి ఫైనల్ కలర్ వస్తాయి. అలాగా ప్రింటింగ్ ప్రాసెస్కి ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రాసెస్ చెప్తారు. అంటే ఒక పేపర్కి 4 టైమ్ కలర్ ప్రింట్ చేస్తారు. ఫస్ట్ టైం ఒక కలర్, సెకండ్ టైం నెక్స్ట్ కలర్, థర్డ్ కలర్, ఫోర్త్ కలర్ చేస్తే తర్వాత ఫైనల్ కలర్ వస్తాయి. ఆ ప్రాసెస్ ప్రింటింగ్కి ఏం చెప్తుంది? ఆఫ్సెట్ ప్రింటింగ్. ఆఫ్సెట్ ప్రింటింగ్ ఎక్కడ యూజ్ అవుతుంది? బల్క్ ప్రింట్. బల్క్ ప్రింట్ వాడు చెప్తుంది. బల్క్ ప్రింట్ అంటే ఏంటి? న్యూస్ పేపర్ బల్క్ ప్రింట్ అవుతుంది అంటే ఒక 1 అవర్లో లక్ష ప్రింట్ కావాలి. ఆ టైంలో ఈ మన ఆఫీస్లో ఉండే ప్రింటర్ చాలా స్లో, అది కూడా ప్రింట్ అవుతాయి. కానీ ఆ ఆఫ్సెట్ ప్రింటింగ్ ఫాస్ట్ ప్రింటింగ్ ప్రాసెస్, మరి కాస్టింగ్ కూడా తక్కువ ఉంది.
ఆ ప్లేస్లో ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్లేస్కి మన డిజైన్కి వెళ్తుంది అంటే ఇక్కడ CMYK కలర్ మోడ్ తీసుకోవాలి. ఏ మోడ్ తీసుకోవాలా? CMYK. ఎందుకంటే అక్కడ సియాన్, మెజెంటా, ఎల్లో అండ్ కే అంటే బ్లాక్ కలర్. ఈ 4 కలర్ కలిపిసే ఫైనల్ కలర్ తయారు చేస్తుంది. సో ఓకే సార్. ఇప్పుడు ఏమర్థమైంది? CMYK కలర్ మోడ్ ఎక్కడ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఓన్లీ స్క్రీన్, ట్విట్టర్, తర్వాత ఫేస్బుక్, వాట్సాప్ అలా స్క్రీన్ అంటే టీవీ, RGB తీసుకోవచ్చు. టీవీ, ఫిలిం ఎక్కడైనా సరే RGB యూజ్ అవుతుంది. కలర్ మోడ్ అర్థమైందా ఇప్పుడు? సార్. ఇప్పుడు ఏమి ఇన్ఫర్మేషన్ కోసం మాట్లాడ జరుగుతుంది? ఫోటోషాప్లో ఎన్ని కలర్ మోడ్ ఉంటుంది, ఏం కలర్ మోడ్ ఎక్కడ యూజ్ చేయాలి? కలర్ మోడ్ ఇప్పటికి ఎన్ని మోడ్ తెలిసింది? 3 సార్. 2 తెలిసింది. ఏమేమి? CMYK కలర్ మోడ్ మరి RGB కలర్ మోడ్. ఇంకో రెజల్యూషన్ కూడా సార్. రిజల్యూషన్ అది కలర్ మోడ్ కాదు. కలర్ మోడ్ తెలిసింది 2 టైప్లు తెలుసు. ఓకే సార్. ఎక్కడ యూజ్ అవుతుంది? ఆఫ్సెట్ ప్రింట్ మీద యూజ్ అవుతుంది. ఈ కలర్ మోడ్ ఎక్కడ యూజ్ అవుతుంది? స్క్రీన్ ప్రెజెంటేషన్ కి యూజ్ అవుతుంది. స్క్రీన్ ప్రెజెంటేషన్. ప్రింట్ కి. సి అంటే ఏంటి? సియాన్. సియాన్, మెజెంటా. వై అంటే యాన్, ఎల్లో. ఎల్లో. మరి కే అంటే కలర్, కీ కలర్. కీ అంటే మెయిన్. ఆ మెయిన్ కలర్ లో ఏం యూజ్ చేస్తుంది అంటే బ్లాక్ కలర్ యూజ్ చేస్తారు. అదైనా సి మీనింగ్ ఏంటి, ఎం మీనింగ్ ఏంటి, వై మీనింగ్ ఏంటి, కే మీనింగ్ ఏంటి? ఆర్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ, RGB. సో ఇప్పుడు 2 కలర్ మోడ్ తెలిసింది. లేదు ఇప్పుడు మనకి ప్రింట్ ప్యూర్ బ్లాక్ అండ్ వైట్లో కావాలా, అప్పుడు RGB CMYK కాదు, గ్రే స్కేల్ మోడ్లో కలర్ మోడ్ యూజ్ చేయాలా. ఏ మోడ్? గ్రే స్కేల్. ఎప్పుడు యూజ్ చేయాలా? బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ప్రింట్ కావాలా, అప్పుడు గ్రే స్కేల్. ఫోటోషాప్లో డాక్యుమెంట్ తయారు చేసిన టైంలో గ్రే స్కేల్ తీసుకోండి. సో డోంట్ మైండ్ మై లాంగ్వేజ్. కొంచెం తెలుగు వస్తుంది నేను చెప్తుంది. ఇక్కడ తప్పు ఉంటే డోంట్ మైండ్. 3 కలర్ మోడ్ తెలిసింది. మళ్ళీ 4th కలర్ మోడ్ బిట్ మ్యాప్ ఉంటుంది. బిట్ మ్యాప్ ఇది విండోస్ ప్రెజెంటేషన్ ఏదో చేస్తుందంటే ఇది బిట్ మ్యాప్ యూజ్ చేయండి విండోస్కి. లైక్ MS వర్డ్, పవర్ పాయింట్. అక్కడ మీ డిజైన్ కావాలంటే బిట్ ఆఫ్ డెప్త్ అంటే ది బెస్ట్ కలర్ విల్ కమ్ అప్. సో 1 2 3 4 ఓకే. మళ్ళీ 5th ఉంది. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనం ఒక కొత్త ఫైల్ ఫస్ట్ తయారు చేయగలుగుతుంది. తర్వాత వర్క్ నెక్స్ట్ సెకండరీ డిజైనింగ్, మళ్ళీ తర్వాత ఫస్ట్ స్టేజ్ రెడీ చేయాలన్నా. ఆ స్టేజ్ రెడీ కోసం ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ యూ షుడ్ హ్యావ్. నాది 5th కేటగిరీ. అది LAB కలర్ ఇట్లా రాస్తుంది. LAB చదువు టైంలో LAB అంటే లేవ్ ఇలాగా మనం చదువుతాం, కానీ LAB ఇలా చదువుకోవాలి. L అంటే లూమినెన్స్. ఓకే. AB అంటే కలర్ కాంపోనెంట్స్. కాంపోనెంట్. సో ఈ ఒక్కటే కలర్ మోడ్ మీదే కలర్స్కి మరి లైట్కి సెపరేట్గా సేవ్ చేస్తారు. మిగిలితే అన్ని మీద ఏమవుతుంది? లైట్ కలర్ ఒక ప్లేస్లో సేవ్ అవుతాయి. ఇప్పుడు లేబ్ కలర్కి స్పెషాలిటీ ఏంటి ఫస్ట్ తెలిసిపోయింది మీకు. అందరికీ స్పెషాలిటీ ఏంటి తెలిసింది. మన అందరికి క్విక్ పాయింట్ ఏంటి? లైట్ కలర్ ఒక ప్లేస్లో సేవ్ అవుతుంది. సో లైటింగ్ చేంజ్ చేస్తే కలర్ మారిపోతారు, కలర్ చేంజ్ చేస్తే లైట్ మారిపోతుంది. ఇవన్నీ మోడ్లు. కానీ ఈ కలర్ మోడ్లు మీరు ఫైల్కి సేవ్ చేస్తుందంటే, వర్క్ చేస్తుందంటే లైట్ కలర్ సెపరేట్గా ఉంటుంది. సో లైటింగ్ చేంజ్ చేసిన టైంలో కలర్కి ఇంపాక్ట్ పడతలేదు. కలర్ చేంజ్ చేసే టైంలో లైటింగ్ బ్యాలెన్స్లో ఉంటుంది. సో ఇది కొంచెం టెక్నికల్ ఇన్ఫర్మేషన్, బట్ యూ గాట్ టు నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్స్ అండ్ దిస్ ఫెలో. సో ఇవన్నీ కలర్ కరెక్షన్ చేస్తున్న టైంలో లేబ్ కలర్ మోడ్ చాలా యూజ్ పడతాయి. సో మీకు ఇప్పుడు ఏం తెలిసింది? కలర్ మోడ్ అంటే ఏంటి, ఎన్ని రకాల కలర్ మోడ్ ఉంటుంది, ఏం కలర్ మోడ్ ఎక్కడ యూజ్ చేయాలి, రిజల్యూషన్ అంటే ఏంటి, ఏం రిజల్యూషన్ ఎక్కడ యూజ్ చేయాలి, రిజల్యూషన్ యూనిట్ ఏమి ఉండాలి, మరి ప్రింటింగ్కి ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఒక విషయం, మీరు ఎప్పుడైనా సరే స్క్రీన్ కోసం ఏదో నుంచి ఒక సైజ్ తీస్తే డిఫాల్ట్గా పిక్సెల్ యూనిట్ వస్తాయి. డిఫాల్ట్గా పిక్సెల్ యూనిట్ వస్తుంది. ఎందుకంటే
మొబైల్ స్క్రీన్ కానీ, టెలివిజన్ స్క్రీన్ కానీ, కంప్యూటర్ స్క్రీన్ కానీ, ప్రొజెక్టర్ స్క్రీన్ కానీ, ఎక్కడైనా సరే స్క్రీన్లు వెడ్త్ హైట్ ఎంత ఉంటుంది అంటే మీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్లో కాల్కులేట్ చేస్తారు. అది ఎప్పుడైనా సరే పిక్సెల్ కాల్కులేషన్ అవుతుంది. క్లియరా? సో ఇప్పుడు ఏమర్థమైంది? స్క్రీన్ ఈజ్ ఆల్వేస్ కాల్కులేటెడ్ విత్ ఏ యూనిట్ కాల్డ్ పిక్సెల్. స్క్రీన్ కాల్కులేషన్ ఎప్పుడైనా సరే పిక్సెల్లో అవుతుంది. సో థియేటర్కి వెళ్తే థియేటర్ ఎంత సైజ్ ఉంటుంది, థియేటర్ సైజ్ ఒక డిజైన్ చేయంటే ఆ 10 feet 20 feet సైజ్ అలా కాదు, పిక్సెల్లో కాల్కులేట్ చేయాలి. సో సైజ్ 2K సైజ్ ఫిలిం అంటే ఇది థియేటర్ సైజ్ 20481556. అది 20 feet స్క్రీన్, కానీ మీ డిజైన్ చేసిన టైంలో పిక్సెల్ కాల్కులేట్ చేయాలి. 2048/1556 పిక్సెల్స్, మీటర్ సెంటీమీటర్ కాదు, మిల్లీమీటర్ కాదు, పిక్సెల్. సో ఇప్పుడు కొత్త విషయం ఏమర్థమైంది? ఏదో స్క్రీన్ కి కాల్కులేషన్ పిక్సెల్ మనం చేస్తుంది. ఒక ఫిలిం స్క్రీన్ సైజ్ ఎంత, డిజైన్ సైజ్ ఎంత అంటే 2K సైజ్. 2K అంటే 2048/1556. మళ్ళీ స్క్రీన్ రిజల్యూషన్ 72 ఎనఫ్. 72 పిక్సెల్స్ ఒక ఏరియాలో ఉంటే అది ప్రాబ్లం లేదు, క్లియర్ కనపడుతుంది. కానీ అదే ప్రింట్కి వెళ్తే డాట్ 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 గేప్ వస్తాయి. ఎందుకంటే ప్రింటింగ్కి వెళ్తే టైంలో 300 డాట్స్ కావాలి, క్లియరిటీ ఉండాలంటే. సో హోప్ I made you the understanding about resolution and yes sir, color mode, pixels. సో కొత్త క్యాన్వాస్ తీసుకునే టైంలో ఇవన్నీ we need to take care. Yes sir. ఫైన్. ఇక్కడ బిట్ అండ్ బైట్ రేట్ ఉంటుంది. బిట్ బైట్ కంప్యూటర్ ఏదో ఇన్ఫర్మేషన్ సేవ్ చేస్తుంది, బిట్ బైట్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేస్తారు. Yes sir, 8 bit కూడా కలర్ కి కూడా బిట్ బైట్ లో సేవ్ అవుతుంది. 1 బిట్ అంటే 80 అలా క్వశ్చన్ ఉండాలి. 1 బిట్ అంటే 2 to the power 1 is equal to 2 gray of each color. అలాగా 2 బిట్ అంటే ఎంత? 2 to the power 2 equal to 4 gray. అలాగే 8 బిట్ అంటే 2 to the power 8 grays of each color అంటే 8 టైమ్ మల్టిప్లై అవుతుంది. okay sir. ఎంత వాల్యూ వస్తాయి? 256. yes sir. grays of each color. grays of each color. ప్రతి కలర్ 256 షేడ్స్ ఉంటుంది. RGB 8 బిట్ అంటే 80 మీనింగ్ రెడ్ 256, గ్రీన్ 256, బ్లూ 256. blue 256. ఎంత సైడ్ కలిపిస్తే ఒక ఫోటో తయారవుతుంది. yes sir. ఇది క్లియర్? yes sir. ఇప్పటికి మనకి ఏమర్థమైంది? ఒక కొత్త క్యాన్వాస్ ఇలా తయారు చేయాలి. తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలో అక్కడ తీసుకెళ్ళి వైట్ కలర్ తీసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ ఏం కలర్ అవుతుంది ఏం కలర్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక కొత్త టెక్నికల్ టర్మ్. అది మీనింగ్ ఏంటి అంటే ఈ టూల్ బార్ మీద డౌన్లో ఉంటే కలర్కి బ్యాక్గ్రౌండ్ కలర్ చెప్తారు. ఈ కలర్ మనకు కావాలంటే ఆ కలర్ వస్తాయి. ఇక్కడ వైట్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఏదో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మీనింగ్ అంటే ఇక్కడ ఉంటే డౌన్లో ఉంటే కలర్స్ అక్కడ వస్తాయి. కెన్వాస్కి వైట్ కలర్ వస్తాయి, లేదంటే ఇక్కడ నుంచి కలర్ వస్తాయి, లేదంటే ఏం కలర్ లేదు ట్రాన్స్పరెంట్ కూడా వస్తాయి. ఇజ్ ఇట్ క్లియర్? yes sir. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ది డే? ఈరోజు ఏమి నేర్చుకుంది మీరు? క్లాస్ ఎక్కడ స్టార్ట్ అయింది? క్లాస్ స్టార్ట్స్ విత్ ఏ న్యూ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది కంప్యూటర్. వాట్ ఈస్ క్యారెక్టర్ మ్యాప్, స్క్రీన్ మ్యాప్. క్లియర్గా బుక్ మీదే డేట్ వైజ్ ఉండాలి నోట్స్. yes sir. okay sir. నెక్స్ట్ కోడ్ వర్డ్ ఏమొచ్చింది? OSKCHARMAP. ఇదే లైఫ్ లో ఎక్కడ యూజ్ అవుతుంది? సింబల్స్, ఐకాన్, లోగో. రైట్. తర్వాత ఫోటోగ్రాఫ్ ఓపెన్ చేసిన తర్వాత ఫోటోగ్రాఫ్ మీద జంపింగ్ ఎట్లా చేయాలి? yes sir. కంట్రోల్ ట్యాబ్ అంటే ఫ్రంట్, కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్ అంటే బ్యాక్ సైడ్. రైట్. తర్వాత క్యాస్కేడ్ మోడ్ అంటే ఏంటి? ఇది మనం రాయలేదు. క్యాస్కేడ్ మోడ్, టైల్ మోడ్. సో టైలింగ్ కి క్యాస్కేడ్ కి డిఫరెన్స్ ఏంటి? టైల్ అండ్ క్యాస్కేడ్ ఈ రెండు అరేంజ్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి? ఒకటి బిసైడ్ టు బిసైడ్ వస్తుంది, మళ్ళీ ఒకటి ఏమవుతుంది? ఒకటి బ్యాక్ టు బ్యాక్ వస్తుంది. ఇది క్యాస్కేడ్ అరేంజ్మెంట్. ఇది పాయింట్ వైజ్ పాయింట్ ఉండాలి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్? మేక్ ఎ నోట్ అండ్ దిస్ ఇస్ వాట్ ది సమ్మరీ. తర్వాత క్యాన్వాస్ ఎన్ని టైప్లో
కంప్యూటర్లో డిఫాల్ట్గా 2 ఉంటుంది. types, ఏమేమి print, screen. రిజల్యూషన్ అంటే 80, బిట్ అంటే 80, కలర్ మోడ్ ఎన్ని Yes, టైప్, sir. ఏం కలర్ మోడ్ ఎక్కడ యూజ్ అవుతుంది అన్ని క్లియర్. సో జస్ట్ ఐ విల్ సెండ్ ఇట్ అప్. Okay, sir. Make a note. I do understand it. It's not easy what I'm talking. I am Yes, sir. understanding that, but if you win on this part, then you can see the result. Yes, sir. రెండు మీద నేను పంపించింది అది మీ ఎక్కడ ఉంటుంది నాకు తెలియదు, అది చూడండి. Okay, sir. డాడీది పంపించింది. Okay, sir. So you can take it from there. Yes, sir.